ఇక కూటమి సర్కారు సంచలన నిర్ణయమే తీసుకున్నదయ్యా. ప్రైవేటు కంపెనీలలో పని గంటలను పెంచుకుంటా ఉత్తర్వులను సుతం జారీ చేసింది. ఇక మీదట ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా కంపల్సరీ పక్కాగా 10 గంటలు పని చేయాల్సి ఉంటదట. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసానికని చెప్పి కార్మిక చట్టాలలో పెద్ద ఎత్తునే మార్పులు చేతబట్టింది. సవరించిన ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఇప్పటి వరకు 9 గంటలు పని చేసిన ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాల్సి ఉంటది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు పని చేసే పరిమితి ఉండేది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పరిస్థితులన్నీ పురాగా మారిపోయినాయి కదా. ఇక పెట్టుబడులు భారీగా ఆకర్షణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలల్లో పని గంటల పెంపు కూడా ఒకటి. మ్యాన్ పవర్ అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పని గంటలు కూడా 10 గంటలు చేస్తే పరిశ్రమలు వచ్చేందుకు మొగ్గు చూపితే సర్కారు భావన చేస్తుందట. అందుకే 10 ఏళ్ల క్రితం 8 గంటలు ఉన్నటువంటి వర్కింగ్ అవర్స్ ను 9 గంటలకు పెంచింది. ఇక ఇప్పుడు సెక్షన్ 54 కింద మార్పులు చేర్పులు చేసి 10 గంటలు చేసిందయ్యా కూటమి సర్కారు. ఇక దీంతో పాటు సెక్షన్ 55లో కూడా సవరణలు చేసిండ్రయ్యా. ఇక మొదట ఫస్ట్ 5 గంటల తర్వాత అరగంట బిరేక్ అయితే ఉండేది పక్కాగా. అయితే ఇప్పుడు దీన్ని 6 గంటల పని తర్వాత ఒక అరగంటకు బిరేక్ గా మార్చిండ్రు అన్నట్టు. ఇక ఏదేమైనా గానీ పని గంటలు పెంచడాన్ని కార్మిక సంఘాలు మాత్రం గట్టిగానే వ్యతిరేకత చేస్తున్నాయి. కొత్త నిబంధనల కారణంగా ఫ్యాక్టరీ యజమానులు కార్మికులతోని నిర్ణీత సమయం కంటే ఎక్కువ అంటే 2 గంటలు అదనంగా పని చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనివల్ల ఉద్యోగులు రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయాల్సి రావచ్చు. ఇది వాళ్ళ ఆరోగ్యము వ్యక్తిగత జీవితం మీద పెద్ద ప్రభావమే చూపుతుందని అంటున్నారు అయ్యా. మరి మొత్తానికైతే చంద్రాల సారు పని గంటలను అయితే పెంచిండు. మరి దీని మీద ఇంకా పురాగా ఉద్యోగ సంఘాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం.